ఇలాంటి సంగీతం ఎప్పుడు లేదన్నా. ఎక్కడ నేర్చుకున్నావన్నా? అది నా టాలెంట్ కాదు, మా లవర్ది. లవర్దా? అబ్బో. నా కోసం ఎదురు చూసేటప్పుడు నేను ఎప్పుడైనా లేట్ గా వచ్చినప్పుడు స్వాగతం పలుకుతూ సరిగమా బాదాని. అద్భుతం. నిజం చెప్పాలంటే చెప్పండి. మమ్మల్ని ఇద్దరిని కలిపింది ఈ సంగీతమే. బాగా క్యాచ్ చేశారు, బాగా క్యాచ్ చేశారు. థ్యాంక్ యూ అన్న. నీ లవ్ స్టోరీ వింటుంటే నాకు కూడా లవ్ చేయాలనిపిస్తుంది అన్న. నీ లవర్ పేరేంటన్నా? స్వీట్ నేమ్ అయింటదిలే. సత్యనారాయణ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి? ముద్దుగా సత్యం అని పిలుచుకుంటాను. సరిగమా బాదాని. ఒరేయ్ అన్నా, వాడే ఆ దొండపండే నాకు కావాల్సిన అసలైన సరిగమా బాదాని. కానీ వాడు నీ టైప్ లో లేడు కదన్నా. ఒరేయ్లు, ప్రపంచంలో ఏ సరిగమలు కావాలన్నా కావాల్సింది డబ్బురా. అది వాడి బాబు దగ్గర చాలా ఎక్కువ ఉంది. ఆడు మళ్ళా కాకుండా బాగా కష్టపడి సంపాదించుంటాడన్నా. కరెక్ట్ గా చెప్పావు కన్నా. కష్టం ఉంది కానీ అది వాడిది కాదు, నాది. ఏంటన్నా? అంతేకాదురా, నా సరిగమని నాకు కాకుండా చేసింది ఆడి బాబు, ఆ బండోడు మధుసూదన్ రావు గాడు. ఆడి జిమ్మడిపోను. నువ్వు ఎమోషనల్ కన్నా. నీ ఫ్లాష్ బ్యాక్ ఇంటానికి నేను రెడీగా ఉన్నావు. నా ఫ్లాష్ బ్యాక్ 3 ముక్కల్లో చెప్పేస్తాను. చెప్పన్నా. నేను దుబాయ్లో ఈ మధుసూదన్ రావు కంపెనీలో మేనేజర్ గా పనిచేసేవాడిని. నా వల్ల కోట్లు సంపాదించాడు. నాకున్న ఒకే ఒక వీక్నెస్ నా సత్యనారాయణ రెడ్డి. సత్య అక్కడే హెడ్ కుక్. తను ఒకరోజు చేసిన గులాబ్ జామ్తో మా కనెక్షన్ స్టార్ట్ అయింది. కానీ అది కుర్బానీ కమిట్ అయ్యే లోపు మా సరిగమలకు తెరవేశాడు ఈ బండోడు. మా లవ్ స్టోరీ వల్ల ఎక్కడ తన బిజినెస్ దెబ్బతింటుందో అన్న భయంతో మమ్మల్ని విడదీసి సత్యాన్ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి వచ్చాడు. నన్ను వదిలి వెళ్ళటం అన్న ఆలోచన భరించలేని సత్య ఆత్మహత్య చేసుకొని మీరు కథ మధ్యలో ఆపేశారు. అవును కదూ. నా లవర్ చావుకు కారణమైన ఆ మధుసూదన్ రావు మీద రివెంజ్ తీసుకోవాలని ఇండియాకి వచ్చేసాను. కానీ ఆవేశంలో ఉన్న నన్ను నా సరిగమ స్నేహితులు కూల్ చేసి, ఒరే నీ లవర్ జ్ఞాపకాలు చిరకాలం నిలిచిపోయేలాగా ఏదో ఒకటి చేయడానికి సలహా ఇచ్చారు. అది నాకు నచ్చింది. వెంటనే తాజ్మహల్ స్టైల్లో సత్యమహల్ నిర్మించాలనుకున్నాను. కానీ నాకున్నవన్నీ పెట్టినా ₹1 కోటి తగ్గుతుంది. నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా? అందుకే నా వల్ల కోట్లు సంపాదించుకున్న వీడి దగ్గరే ఆ కోటి లాగాలని వాడికున్న ఒకే ఒక్కడిని స్మూత్ గా కిడ్నాప్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ప్లాన్ అదిరింది. ఆ కిడ్నాప్ కి ఏ సుమోనో డిసైడ్ చేయాలి గానీ ఈ డొక్కంప్లేస్ ఎందుకు తెచ్చావన్నా? దొంగతనం చేసేప్పుడు మైకులు అనౌన్స్ చేయరు కదమ్మా. పైగా చిన్నప్పటి నుంచి నేను గాంధీవాదిని. హింసకు దూరంగా ఉంటాను. ఏం చేసినా స్మూత్ గా చేయాలి. అందులోంచి చిరంజీవి మందు ఇవ్వమ్మా తొందరగా. ఏర్పాటు కూడా ఉందా? సరిగమా బాదాని. ఇది ఆడు, ఇది మతి మందు. ఇలా పొడుస్తాం, అర్థమైంది. అలా పడిపోతాడు. ఈ రోజు కిడ్నాప్ చేద్దామన్నా. నాకు హోలీ పండుగ సెంటిమెంట్. ఆ రోజే చేద్దాం. హోలీ రే హోలీ రే హోలీ హోలీ.